అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ఏదైతే అమరావతి మన కలలుగా నిలిచిపోకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, అది ఆమోదం కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా కూడా 5 కోట్ల ఆంధ్ర కళ ఈరోజు నెరవేరిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం మన రాజధాని కోసం. ఈరోజు చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషకరమైన విషయమే. ఏదేమైనా కూడా ఈరోజు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి వాళ్ళది ఏదో వాళ్ళ క్రూడమైన వాళ్ళ బుద్ధి ఈరోజు బయట చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా ఉంటారనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలారా గమనించండి. ఎప్పుడైనా కూటమి ప్రభుత్వమే మన రాష్ట్రాన్ని కానీ కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా శుభదినం. ఈ రోజే మనకి ఉగాది కావచ్చు, రంజాన్ కావచ్చు, సంక్రాంతి పండుగ లాంటి ఈ రోజు ఖచ్చితంగా జరుపుకోవాల్సిన రోజులుగానే. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ఏదైతే అమరావతి మన కలలుగా నిలిచిపోకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, అది ఆమోదం కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా కూడా 5 కోట్ల ఆంధ్ర కళ ఈరోజు నెరవేరిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం మన రాజధాని కోసం. ఈరోజు చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషకరమైన విషయమే. ఏదేమైనా కూడా ఈరోజు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి వాళ్ళది ఏదో వాళ్ళ క్రూడమైన వాళ్ళ బుద్ధి ఈరోజు బయట చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా ఉంటారనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలారా గమనించండి. ఎప్పుడైనా కూటమి ప్రభుత్వమే మన రాష్ట్రాన్ని కానీ కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా శుభదినం. ఈ రోజే మనకి ఉగాది కావచ్చు, రంజాన్ కావచ్చు, సంక్రాంతి పండుగ లాంటి ఈ రోజు ఖచ్చితంగా జరుపుకోవాల్సిన రోజులుగా నేను భావిస్తూ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.